వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇంతకుముందు వచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్, అలాగే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ల క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకు ఎల్సీఎం అంటే ఏంటి? సో ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే సమానమైనటువంటి గణిత గుణిజ ఫలితాన్ని మనం ఏమంటాం? ఎల్సీఎం అంటాం. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4,5 అనే రెండు సంఖ్యలను తీసుకొని ఆ సంఖ్యల యొక్క ఎల్సీఎం ఏంటిదని చెప్పి అడిగినప్పుడు, సో మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే 4,5 అని చెప్పి వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముందో చూసుకొని దాన్ని మనం తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు కామన్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదు. సో కామన్ ఫ్యాక్టర్ అనేది ఏం లేనప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క మల్టిపుల్ అనేది దాని యొక్క ఎల్సీఎం అవుతుంది. అంటే 4, 5, 20, 20 అనేది దాని యొక్క ఎల్సీఎం అవుతుంది. ఒకవేళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3,6 తీసుకున్నాం అనుకోండి. సో 3,6 తీసుకున్నప్పుడు దీంట్లో కామన్గా ఏముంది? 3 అని ఉంది. సో 3 ఒకట్ల 3, 3 రెండుల 6. సో మనం వీటి యొక్క గుణిజాన్ని, అంటే ఈ గుణిజాన్ని 3, 1, 2 అంటే 3 ఇంటూ 1 ఇంటూ 2, సో తీసుకుంటే 6 అవుతుంది. సో 6 అనేది ఎల్సీఎం. సో ఇలా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం. సో కానీ మనం కొంచెం దీన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే, సో మనం ఫస్ట్ మనకు ఇక్కడ 4,5 తీసుకున్నాం కదా. సో 4,5 తీసుకున్నప్పుడు ఎల్సీఎం అనేది 20 వచ్చింది. సో ఎందుకు వచ్చింది? సో మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటిది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 4,5 తీసుకున్నాం కదా. సో 4 మనం ఏం కావాలి? ఎల్సీఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే మనం ఈ 4, 5 యొక్క మల్టిపుల్స్ ఏందో ఫస్ట్ రాద్దాం. సో మనం 4 యొక్క మల్టిపుల్స్ చూసినట్టయితే 4 ఒకట్ల 4, 4 రెండుల 8, 4 మూల 12, 4 నాలుగు 16, 4 ఐదుల 20. సో ఇలా మనం ఇన్ఫినిటీ వరకు కూడా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం 5 చూసుకున్నప్పుడు 5 ఒకట్ల 5, 5 రెండుల 10, 5 మూల 15, 5 నాలుగుల 20. సో ఇలా మనం ఇన్ఫినిటీ వరకు రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 4 యొక్క మల్టిపుల్స్, 5 యొక్క మల్టిపుల్స్. సో మనం ఎల్సీఎం అంటే ఏమనుకుంటున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఏవైతే ఇప్పుడు రెండు అంకెలు తీసుకుని వాటి యొక్క ఎల్సీఎం కనుక్కున్నప్పుడు వాటి యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయో చూస్తాం. చూసి దాంట్లో మనకి ఏం కావాలి? కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, అందులో అది లీస్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ 20 అనేది, సో రెండిట్లలో కూడా దాని యొక్క, అంటే 4 యొక్క మల్టిపుల్, 5 యొక్క మల్టిపుల్ 20. అందులో మనకి ఇది లీస్ట్, ఇదే లీస్ట్ అనమాట. అంటే ఈ రెండిట్లలో కామన్గా వచ్చిన లీస్ట్ మల్టిపుల్ ఇది. కాబట్టి 20ని మనం ఏమంటున్నాం? ఎల్సీఎం అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమర్థమైంది? సో మనకి ఎల్సీఎం అంటే ఆ రెండు సంఖ్యల యొక్క మల్టిపులే. ఓకే, సో ఆ రెండు సంఖ్యల యొక్క కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. కాబట్టి మనకు అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూసినట్టయితే సో మనం 4,5 అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఆ సంఖ్యలలో లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాం? ఎల్సీఎం అని చెప్పి అంటున్నాం. సో కాబట్టి ఈ ఎల్సీఎం అనేది ఎప్పుడైనా సరే ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యల చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. ఎందుకంటే ఆ ఎల్సీఎం అనేది వాటి యొక్క మల్టిపులే కాబట్టి. సో తప్పకుండా ఆ 4, 5 అనే సంఖ్యలు అనేవి ఈ 20ని, అంటే ఎల్సీఎం ఏమైంది? 20 కదా. సో 20ని ఖచ్చితంగా భాగిస్తుంది. అలాగే సో మనకి ఏదైతే సంఖ్యలు ఉన్నాయో ఈ సంఖ్యలోని ఫ్యాక్టర్స్, అంటే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 2, 4. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎల్సీఎం అంటే 20ని ఖచ్చితంగా భాగిస్తుంది. ఓకే, అలాగే మనం 5 తీసుకున్నప్పుడు 5 యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఈ 20ని ఖచ్చితంగా భాగిస్తుంది. సో మనకు 5కి మనకు ఓన్లీ 1,5 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1,5 కూడా, ఈ రెండు కూడా మనకు 20ని ఖచ్చితంగా భాగిస్తుంది. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎప్పుడైనా సరే ఎల్సీఎం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమ బి అని ఎల్సీఎం తీసుకున్నప్పుడు, రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క ఎల్సీఎం అనేది కే అయి ఉంటే, సో మనకు ఆ కే అనేది ఏ చేత ఖచ్చితంగా భాగిస్తుంది, అలాగే ఆ ఎల్సీఎం అనేది బి చేత కూడా ఖచ్చితంగా భాగిస్తుంది. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి, సో దీని యొక్క ఫ్యాక్టర్స్, అంటే ఆ రెండు సంఖ్యల యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఆ ఎల్సీఎంని ఖచ్చితంగా భాగిస్తుంది. అంటే మనకు ఆ రెండు సంఖ్యల యొక్క ఫ్యాక్టర్స్ కూడా, సో ఫ్యాక్టర్స్ కూడా ఎల్సీఎంని ఖచ్చితంగా భాగిస్తుంది. ఓకే, ఖచ్చితంగా భాగిస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకు థర్డ్ వన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమ బి అనే రెండు సంఖ్యలు ఉన్నప్పుడు వాటి యొక్క ఎల్సీఎం అనేది ఏమవుతుందంటే, ఈ రెండు సంఖ్యలలో ఏదైతే పెద్ద అంకె ఉంటుందో ఆ పెద్ద అంకెకి ఎల్సీఎం అనేది ఈక్వల్ అని అవుతుంది, లేకుంటే ఆ సంఖ్య కంటే పెద్దదైనా అవుతుంది. అంతేగాని చిన్నది ఎప్పటికి కాదు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీ ఎల్సీఎం అనేది ఏదైనా రెండు సంఖ్యలు ఉన్నప్పుడు, రెండు సంఖ్యల యొక్క ఎల్సీఎం అయినప్పుడు ఆ ఎల్సీఎం అనేది రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య కంటే ఎక్కువన్నా ఉంటుంది, లేదా ఆ పెద్ద సంఖ్యకి
ఈక్వల్గా ఉంటుంది. సో ఇది 4th పాయింట్. సో మనకి 4 పాయింట్స్ తెలిసినాయి. నెక్స్ట్ చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే 5th పాయింట్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా ఏ అంటే 2 సమానమైన సంఖ్యల యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుంది? ఏనే అవుతుంది. అంటే అదే సంఖ్య అవుతుంది. ఏవైనా సరే 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు, సమానమైన సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క ఎల్సిఎం అనేది అదే సంఖ్య అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8, 8 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 8. ఓకే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్సిఎఫ్. సో మనకు హెచ్సిఎఫ్ చూసినప్పుడు, సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలలోని సమానమైనటువంటి గుణిజాలని మనం ఏమంటామంటే హెచ్సిఎఫ్ అని అంటాం. సో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12, 18 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో మనకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే, సో మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం? సో 12, 18 చేసినప్పుడు 12 ఒకటిలో 12. సో 12 అయితే మనకి 6 మిగులుతుంది. 6 చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఈ 6ని 12తో భాగిస్తాం. సో భాగించినప్పుడు 6 2 12. సో అంటే 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో మనం దేనితోనైతే భావించినో దాన్నే మనం హెచ్సిఎఫ్ అని అంటాం. సో చిన్నప్పటి నుంచి ఇది మనం నేర్చుకుంటాం. సో ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకునే విధానం. కాకపోతే మనం ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకొని ఆ ద్వారా షార్ట్ కట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఈ 6 అనేది ఏంటిది అన్నట్టు, ఆ 6 అనేది చూడండి ఇప్పుడు 12 ఉంది. సో 12 ఇప్పుడు మనకి ఏం కావాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. అంటే దాని మీనింగ్ ఏంది? 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఫస్ట్ మనం కనుక్కోవాలి. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 12 ఉంటుంది. అలాగే మనకు 18 చూసినట్టయితే 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 6 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 9 ఉంటుంది, తర్వాత 18 ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే దీంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ 1 అనేది కామన్గా ఉంది, 2 అనేది కామన్గా ఉంది, 3 అనేది కామన్గా ఉంది, 6 కూడా కామన్గా ఉంది. సో మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? దీంట్లో అంటే కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ వన్ కావాలి. ఇందులో హైయెస్ట్ వన్ ఏముంది? 6 ఉంది. ఓకే. ఈ 6ని మనం ఏమంటున్నాం? హెచ్సిఎఫ్ అంటున్నాం. సో దాని మీనింగ్ ఏంటి? మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్లోని హైయెస్ట్ది దాని యొక్క హెచ్సిఎఫ్ అని అవుతుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం ఏదైతే హెచ్సిఎఫ్ అంటామో హెచ్సిఎఫ్ అనేది ఆ 2 సంఖ్యల యొక్క ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంది? ఈ హెచ్సిఎఫ్ అనేది ఈ 2 సంఖ్యల్ని ఖచ్చితంగా భాగిస్తుంది. అంటే ఇప్పుడు 12 అనేది ఒక సంఖ్య, దాని యొక్క హెచ్సిఎఫ్ 6 కాబట్టి 6 అనేది ఈ సంఖ్యని తప్పకుండా భాగిస్తుంది. అలాగే ఈ 18ని కూడా ఈ 6 అనేది ఖచ్చితంగా భావిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది? సో ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనం ఎల్ అనుకుంటే, సో ఈ ఎల్లుని ఈ ఏని ఎల్ ఖచ్చితంగా భాగిస్తుంది. అలాగే ఈ బిని ఎల్ ఖచ్చితంగా భాగిస్తుంది. ఓకే. సో ఇది మొదటి పాయింట్. సో ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ అనేది ఆ 2 సంఖ్యల్ని ఖచ్చితంగా భాగిస్తుంది. సో మనకు సెకండ్ వన్ వచ్చేసి మనకు ఏదైనా సరే ఇప్పుడు హెచ్సిఎఫ్ 6 వచ్చింది కదా. సో ఈ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమై ఉన్నా సరే 1, 2, 3, 6 అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ సంఖ్యల్ని భాగిస్తాయి. ఓకే. హెచ్సిఎఫ్ 6 అనుకుంటే ఆ హెచ్సిఎఫ్ యొక్క ఏమైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఆ సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ సంఖ్యలని ఖచ్చితంగా భాగించాలి. అంటే ఈ 12ని 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, 6 భాగిస్తుంది. సో ఇలా కూడా సో మనకి హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆ 2 సంఖ్యలని ఖచ్చితంగా భాగిస్తుంది. ఓకే. ఇది ఒక పాయింట్. సో మనకు థర్డ్ పాయింట్ వచ్చేసి, సో మనకి ఇక్కడ 2 సమానమైన సంఖ్యలు ఉన్నాయి. అంటే ఏ అనే 2 సంఖ్యలని వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? సో మనకి ఎప్పుడైనా సరే 2 సమాన సంఖ్యలు ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ కూడా అదే సంఖ్య అవుతుంది. సో మనకి ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ అయినా సరే 2 సంఖ్యలు అనేవి సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎం అయినా ఏదైనా సరే అదే సంఖ్య అనేది అవడం జరుగుతుంది. సో మనం ఏ అనే 2 సమానమైన సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది? ఏ అనేది అవడం జరుగుతుంది. సో మనకు 4th వన్ వచ్చేసి 2 వేరు వేరు సంఖ్యలు ఉన్నాయి. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఏదైతే ఆ 2 సంఖ్యలలో చిన్నగా ఉంటుందో ఆ చిన్నగా ఉన్న సంఖ్య కంటే తక్కువగాను ఉంటుంది, లేదా దానికి ఈక్వల్గానా ఉంటుంది. అంటే మనకు 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు 2 సంఖ్యలు ఏదైతే చిన్న సంఖ్య ఉంటుందో ఆ చిన్న సంఖ్య హెచ్సిఎఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే దానికంటే తక్కువైనది హెచ్సిఎఫ్ అనేది కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ 4 పాయింట్స్, ఇంతకుముందు చెప్పిన 4 పాయింట్స్, ఈ 4 పాయింట్స్.
ఇవి మీకు అర్థమైతే నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అనేది అయిపోతుంది. అంతేగాని మనం నార్మల్ మెథడ్లో మాత్రం మనం చేయము. సో నార్మల్ మెథడ్ మరీ మనకు అత్యవసర పరిస్థితి అది చేస్తేనే వస్తుంది అన్నప్పుడు మాత్రమే మనం ఆ నార్మల్ మెథడ్ని యూజ్ చేస్తాం. అప్పటి వరకు మనం ఆ నార్మల్ మెథడ్ని టచ్ చేయం. సో డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. చూడండి 24, 36 మరియు 40 యొక్క కాసాగు ఎంత? సో మనకి ఇక్కడ కింద ఇచ్చింది కాసాగు అనమాట. అంటే కాసాగు అంటే మనం ఏమనుకున్నాం, సో ఏవైనా సంఖ్యలు ఉన్నప్పుడు ఈ సంఖ్యలన్నీ కూడా ఈ యొక్క కాసాగని ఖచ్చితంగా భాగిస్తాయి అనుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ మూడు సంఖ్యలు అనేవి ఈ కాసాగుని భాగిస్తుందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇలా మనం అన్ని భాగిస్తుందా లేదా అని చూసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే భాగిస్తే అదే మన యొక్క ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో మనకు అట్లా అన్ని చేసుకుంటూ పోతే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఏమనుకున్నాం, ఈ యొక్క సంఖ్యల యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఈ హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని తప్పకుండా భాగిస్తుందని మనం అనుకున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే 24, 36, 40లలో ఫ్యాక్టర్స్ కొంచెం ఏదైతే పెక్యులర్గా ఉందో చూడాలి. సో పెక్యులర్గా ఏముందంటే 36 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 36ని అబ్జర్వ్ చేస్తే మనం ఈ 36 4 9 36 అని రాయొచ్చు. సో మనం అప్పుడు ఏంది, దీని యొక్క ఫ్యాక్టర్ ఏమైంది 9 ఉంది. సో ఈ 9తోని ఏదైతే ఎల్సిఎం ఖచ్చితంగా భావించబడుతుందో అది కూడా మనకు 36 ఖచ్చితంగా భావించబడుతుంది. సో కాబట్టి మనం చూసినట్టయితే 9 యొక్క డివిజిబుల్ రూల్ తెలవాలి. సో 9 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి, ఏవైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం కూడినప్పుడు ఆ మొత్తం అనేది 9చే భాగించబడితే ఆ సంఖ్య అనేది ఆ 9చే భాగించబడుతుంది. అది మనకు 9 యొక్క డివిజిబుల్ రూల్. సో కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే అంకెలను కూడా ఏమవుతుంది, 1 + 2 అంటే 3, 3/9 అంటే సో మనకి ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది 9తో అంటే భాగించబడదు. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 + 4 అంటే 6, 6/9 అంటే సో మనకు 9తోనే ఎగ్జాక్ట్గా భావించబడుతుంది అంటే భాగిస్తుంది, అంటే ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి 3 + 6, 6 అంటే 9, 9/9 అంటే ఎగ్జాక్ట్గా భావించబడుతుంది, అంటే ఇది అవ్వడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి 480. సో 480 అంటే మన 4 + 8 అంటే 12, 12/9 అంటే ఎగ్జాక్ట్గా భావించబడుతుందా 9తో అంటే భావించబడదు. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా సి ఆప్షన్ 360 అనేది మన యొక్క ఆన్సర్. సో ఇలా మీరు డైరెక్ట్గా అటాక్ చేసేయాలి, అంతేగాని మనకు నార్మల్ మెథడ్లో మాత్రం చేయొద్దు. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 36 మరియు 84 యొక్క గాసాబా ఏంటి? సో మనకు గాసాబా మనం ఏమనుకున్నాం, గాసాబా అనేది ఆ రెండు సంఖ్యల్ని ఖచ్చితంగా భాగించాలనుకున్నాం. కాబట్టి మనం డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి అది ఖచ్చితంగా భాగిస్తుందో లేదో చూసుకోవాలి. సో మనకు 4 అనేది 36ను భాగిస్తుంది, 84ను భాగిస్తుంది, అంటే ఇది అవకాశం ఉంది. నెక్స్ట్ 6 చూసినట్టయితే 6 36, 6 1 6, 6 4 24. సో ఇది కూడా భాగించబడుతుంది ఖచ్చితంగా. సో ఇది కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 12 చూసుకున్నట్టయితే 12 మూల 36, 12 ఏళ్ళ 74, సో 84. సో ఇది కూడా ఖచ్చితంగా భావిస్తుంది. నెక్స్ట్ మనకి చూసినట్టయితే 18. సో మనకి 18 వచ్చేసి 18 36, సో భాగించబడుతుంది, కానీ 84 అనేది భాగించబడదు. ఎందుకంటే మనకు 5తో చూసుకున్నప్పుడు 90 అవుతుంది, అదే మనకు 4తో చూసుకున్నప్పుడు 72 అవుతుంది. కాబట్టి ఇది ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ చూడగానే మీకు అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో 3 భాగిస్తున్నప్పుడు మళ్ళీ ఇందులో ఆన్సర్ ఏం పెట్టాలనేది మీకు డౌట్ వస్తుంది. కానీ మీరు కరెక్ట్గా మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఉంటే మీకు ఈ డౌట్ అనేది రాదు. సో మనం ఫస్ట్లో స్టార్టింగ్లో ఏం చెప్పినాం, హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పినాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పినాం. అంటే దాని మీనింగ్ ఏంది, సో కామన్గా ఉండాలి ఫ్యాక్టర్స్, అందులో హైయెస్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే 4 ఉంది, 6 ఉంది, 12 ఉంది, అంటే ఇవన్నీ కూడా దాని యొక్క ఫ్యాక్టర్సే. కానీ మనకు కావాల్సింది హైయెస్ట్ వన్. ఇందులో హైయెస్ట్ వన్ ఏంటిది 12. సో ఇదే మన ఆన్సర్. ఓకే, మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మనకు పెన్ పేపర్ లేకుండా జస్ట్ చూసే మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఓకే, సో వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు 1.08, 0.36 మరియు 0.9 యొక్క గరిష్ట సామాన్య కారకం ఏంటని చెప్పి అడగడం జరిగింది. అంటే మనకు హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్పిండు. సో మనకి ఇట్లా ఎప్పుడైనా సరే ఇట్లా డెసిమల్స్లో ఇచ్చినప్పుడు మనం నార్మల్గా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే నార్మల్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా చేద్దాం అనుకున్నా డైరెక్ట్గా చేయొచ్చు, బట్ మనం ఏంటంటే మన కోసం చూసుకోవాలి. సో మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అండి, సో మనకి ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్లో చిన్నదానికంటే ఈక్వల్గా ఉంటుంది, లేదంటే చిన్నదానికి తక్కువగా ఉంటుందని మనం అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే దీంట్లో అన్నిటికంటే చిన్నది ఏముంది, 0.36 ఉంది. ఒకసారి మీరు ఆప్షన్లో అబ్జర్వ్ చేసినట్టయితే డి ఆప్షన్ అనేది 18 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ ఉన్న చిన్న వాల్యూ కంటే హైయెస్ట్గా ఉంది, అంటే ఇది ఆల్మోస్ట్ దీన్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సో మనకి డి అనే ఆప్షన్ డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీని ఇప్పుడు మొత్తం చూసినట్టయితే మనం ఈ డెసిమల్స్ని మనం నార్మల్గా మార్చాలంటే ఇక్కడ హైయెస్ట్ డెసిమల్ ఏముంది చూడండి, 2 సంఖ్యలు 2 పాయింట్ తర్వాత ఉంది. అంటే 100తో మనం అన్నిటిని గుణిస్తే అవి నార్మల్గా వచ్చేస్తాయి. సో మనం 100తో గుణించినప్పుడు 1.08 ఏమవుతుంది, 108 అవుతుంది. నెక్స్ట్ 0.36 ఏమవుతుంది, 36 అవుతుంది.
0.9 వచ్చేసి 90 అవుతుంది. అలాగే మనం ఆప్షన్స్ని కూడా 100తో గుణించుకున్నామంటే ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది 3 అవుతుంది, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 90 అవుతుంది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 18 అవుతుంది. ఓకే, సో మనకి ఎట్లాగో థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసినాం, అంటే డీని ఎలిమినేట్ చేసినాం. సో ఈ డీని మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం చేయాలనుకుంటే ఇది 1800 అవుతుంది. సో ఇది ఎట్లాగా మనం ఎలిమినేట్ చేసేసినాం ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ చూసినట్టయితే మనకు 3 ఉంది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, 3 అనేది హెచ్సిఎఫ్ అన్నట్టు. ఒకవేళ ఇది మన ఆన్సర్ అంటే ఇది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే మనం ఏమనుకున్నాం, ఆ సంఖ్యలన్నింటిని కూడా హెచ్సిఎఫ్ అని తప్పకుండా భాగించాలనుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ 108ని 36ని 90ని ఈ 3 భాగిస్తుందా లేదా చూసుకోవాలి. చూసినట్టయితే మనకు 108. సో 108 అంటే ఏంటి, 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి, ఏవైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడినప్పుడు 3తో భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. కాబట్టి మనకు 108 1 + 8 అంటే 9, 9/3 అంటే సో ఎగ్జాక్ట్గా భాగిస్తుంది. అలాగే మనకి 3 + 6 9, ఇది కూడా భాగిస్తుంది. 9 ఇది కూడా భాగిస్తుంది. అంటే 3 ఇది మూడింటిని భాగిస్తుంది. సో ఇది పాసిబిలిటీ ఉంది అంతే. సో మనకి ఇదే ఆన్సర్ కన్ఫర్మ్ కాలే, ఇంకా మిగతా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 8ని చూస్తాం. 8ని చూసినప్పుడు సో నెక్స్ట్ ఏముంది, 90 ఉంది. సో 90 తీసుకున్నప్పుడు సో 90 అనేది ఓన్లీ ఇది ఒక్కదాన్ని మాత్రమే భాగిస్తుంది, కానీ మిగిలిన 36ని 108ని భాగించదు. సో భాగించదు కాబట్టి డైరెక్ట్గా దీన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే 18 ఉంది. సో మనం ఇప్పుడు 18 అనేది ఈ 108 36 90ని భాగిస్తుందా లేదా చూసుకోవాలంటే మీరు డైరెక్ట్గా 18తో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఒకవేళ 18 యొక్క ఎక్కువ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏముంది, 9 ఉంది కదా. సో 9 యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి సో మనకి 9తో ఇది భాగించబడితే 18తో కూడా భాగించబడినట్టే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 9 తీసుకుంటున్నాం. 9 డివిజిబుల్ రూల్స్ మనకు తెలుసు ఏంటిది. సో అంకెల మొత్తాన్ని కూడుకోవాలి, ఈ 9తో భాగించబడితే ఇది కూడా భాగించబడుతుంది. సో కాబట్టి మనకు 108ని మనం లేదంటే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్ చేసుకుంటే 18 6లో మనకు వచ్చేసి 108. ఓకే, 18 2 36. సో మనకు 18 5 90. అంటే ఈ 18 కూడా భాగించబడుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏంటి, 2 ఆప్షన్స్ భాగించబడుతున్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు మనకి ఏం కావాలి, మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. సో దీంట్లో పెద్దది ఏదంటే 18. సో కాబట్టి మనకి ఇదే ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్లో ఏ ఆన్సర్ చూసుకోవాలి, ఆప్షన్ సి కదా, సి కాబట్టి మన ఆప్షన్ అనేది 0.18. ఓకే, ఇలా మీరు డైరెక్ట్గా చేసేసేయాలి, అంతేగాని మనం టైంపాస్ అనేది చేయకూడదు. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల కాసాగు 48, ఆ సంఖ్యల నిష్పత్తి 2:3, ఆ సంఖ్యల మొత్తం ఎంత. సో మనకి ఇక్కడ ఏంటంటే కాసాగు ఇచ్చారు. సో కాసాగు ఇచ్చారు, ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఆ సంఖ్యలు ఎట్లా కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఫస్ట్ సంఖ్య కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ రేషియో 2:3 ఉంది కదా. సో మనకు ఫస్ట్ది కావాలనుకున్నప్పుడు సెకండ్ దానితో ఈ కాసాగని డైరెక్ట్గా భాగిస్తే సరిపోతుంది. అంటే 48/3 చేస్తే సరిపోతుంది. 48/3 అంటే ఎంత, 3 1 3, 3 6 18. సో ఫస్ట్ సంఖ్య వచ్చేసి 16. సెకండ్ది కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ దాంతో భాగించాలి. సో 2 2 4 2 4 8. సో మనకు మొదటి సంఖ్య వచ్చేసి 16, సెకండ్ సంఖ్య వచ్చేసి 16. వాడు మనకు అడిగింది ఏంటిది, మొత్తం అన్నాడు, అంటే కూడాలి. 16 + 24 చూసుకుంటే 40. సో మనకు 40 ఆప్షన్లో ఉంది, డీలో ఉంది. సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి. సో 3 సంఖ్యల నిష్పత్తి 3:4:5, వాటి కాసాగు 2400, వాటి గాసాబా ఎంత. సో మనకు డైరెక్ట్ ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకు రేషియో ఇచ్చి వాటి యొక్క కాసాగు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు ఏంటి అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో మనకు ఇప్పుడు కాసాగానే 2400. సో మనకు మొదటి వాల్యూ కావాలంటే మిగిలిన 4 వాల్యూతో చూడాలి. సో మనకి 3 వదిలేసి 4 × 5 అంటే 20. సో 20, 0కు 0 క్యాన్సల్, 2 1 2 1 2 2. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 120. ఓకే, సో మనకు సెకండ్ వాల్యూ చూద్దాం, సెకండ్ సంఖ్య చూద్దాం. సెకండ్ది కావాలన్నప్పుడు మన సెకండ్ వదిలేసేయాలి, మిగతా 2 తీసుకోవాలి. సో అంటే 3 × 5, 3 × 5. సో 3 1 3 8 24, 5 1 5 1 5, 5 6 30, అంటే 160. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 2400. పై మనకు లాస్ట్ది కావాలి కాబట్టి లాస్ట్ వదిలేసేసేయాలి. సో ఫస్ట్ 3 చూసుకోవాలి, అంటే 3 × 4, 4 అంటే 12, 12 1 12 2, అంటే మనకు 200. సో మనకు ఇప్పుడు ఏంటంటే 3 సంఖ్యలు వచ్చినాయి. సో 3 సంఖ్యలు వచ్చాయి, మనకు కావాల్సింది ఏంటంటే గాసాబా కావాలి. వాడు కనుక్కోమని చెప్పింది గాసాబా కనుక్కోమన్నాడు. సో మనకు గాసాబా కనుక్కోవాలంటే మనకేం తెలుసు, ఎప్పుడైనా సరే గాసాబా అనేది ఆ 3 సంఖ్యల్ని ఖచ్చితంగా భాగించాలి. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ఆప్షన్లో చూసేసి సో ఆప్షన్లో ఈ 3 సంఖ్యల్ని ఏ సంఖ్య అయితే భాగిస్తుందో చూడాలి. సో మనం ఆప్షన్ ఏ చూసినట్టయితే ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ చూస్తే మనకు 0 0 క్యాన్సిల్ అవుతుంది, 12/8 అవుతుంది. 12/8 అంటే మనకి ఎగ్జాక్ట్గా భాగిస్తలేదు. సో మనకు భాగిస్తలేదు అంటే ఇది కాదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి
120 తీసుకున్నప్పుడు 120 ఓన్లీ ఫస్ట్ దాన్ని భాగిస్తుంది కానీ 160ని భాగించదు, 200ని భాగించదు. కాబట్టి ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూసినట్టయితే 4 40 అనేది మనకు ఫస్ట్ దాన్ని భాగిస్తుంది. 0కు 0 పోతే 4 మూల 120, సో 4 నాల 160, సో ఇంటూ 5 వేస్తే 200. సో ఎగ్జాక్ట్గా అన్ని భాగిస్తుంది. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. అదే మనం 200 తీసుకుంటే ఓన్లీ 200 అనేది థర్డ్ దాన్ని భాగిస్తుంది చెప్తే 160ని భావించదు, 120ని భావించదు. కాబట్టి ఇది కూడా కాదు. సో ఓకే, ఆన్సర్ వచ్చేసి 40. సో నెక్స్ట్ చూడండి, 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి గాసాబా 12 అయితే అవి ఏవి అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్గా, సో మనకు గాసాబా అంటే ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. అంటే మనకి ఆల్రెడీ రేషియో ఇచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనకు గాసాబాతో దీన్ని భాగించేస్తే సరిపోతుంది. ఎందుకంటే అది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి, అన్నిట్లలో కామన్ ఫ్యాక్టర్ అది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 1:12 వేయాలి. సో మనం 1:12, 2:12, 3:12, సో వేస్తే అయిపోతుంది. 12 12, 12 24, 12 36, అంటే 12 24 36. ఎక్కడ ఏ ఆప్షన్ చూడండి, డైరెక్ట్గా 12 24 36 సి అనేది మన యొక్క ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 3:4 నిష్పత్తులు ఉన్న 2 సంఖ్యల గాసాబా 4, వాటి కాసాగా ఏంటని అడిగిండు. సో మనకు ఏం చెప్పి గాసాబా ఇచ్చిండు, రేషియో ఇచ్చిండు. కాబట్టి మనకు ఆ సంఖ్యనే డైరెక్ట్ తెలిసిపోతుంది. 3:4 అంటే 12, 4:4 అంటే 16. సో మనకు ఆ సంఖ్యలు అనేవి 12, 16. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎల్సిఎం కావాలి. సో మనకి ఎల్సిఎం కావాలంటే మనం ఏమనుకున్నాం, ఈ సంఖ్యలు అనేవి ఎల్సిఎంని ఖచ్చితంగా భాగిస్తుంది అనుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఆప్షన్లోకి వెళ్ళాలి, చూసుకోవాలి. సో మనం ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఈ 24ని 12 బాగా ఖచ్చితంగా భాగిస్తుంది, కానీ 16 అనేది భాగించదు, అంటే ఇది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 16ని మనకు 16 భాగిస్తుంది కానీ 12 భాగించదు, సో ఇది కాదు. సో 12 కూడా సేమ్ అంతే. సో ఇక్కడ మనం 12ని డైరెక్ట్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎల్సిఎం అంటే ఏమనుకున్నాం, 2 సంఖ్యలలో పెద్ద సంఖ్యకి ఈక్వల్గా ఉంటుంది, లేదంటే దానికంటే పెద్దగానే అవుతుంది కానీ తక్కువ అయితే ఉండదు అనుకున్నాం. కాబట్టి డైరెక్ట్గా 12 మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, 48. సో ఇదే మన యొక్క ఆన్సర్. సో మనకు 12 4 48, నెక్స్ట్ 16 3 48. సో ఎగ్జాక్ట్గా సరిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇదే మన యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 సంఖ్యల మొత్తం 216, వాటి హెచ్సిఎఫ్ 27, ఆ సంఖ్యలు అని చెప్పి అడిగింది. సో మనకి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అసలు మీరు ఇది జస్ట్ పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కళ్ళతో చూడగానే డైరెక్ట్ పెట్టచ్చు. ఒక్కసారి మీరు ఆప్షన్ చూడండి, ఆప్షన్లో ఏం చెప్పాడు, సంఖ్యల మొత్తం 216 అని చెప్పాడు. కింద మనకి ఇచ్చింది ఏంటి, ఆ సంఖ్యలు ఇచ్చిండు. అంటే ఫస్ట్ మనం 2 సంఖ్యలను కూడితే 216 వస్తుందో లేదో చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 150 ఉంది, ఇది ఇక్కడ కూడా 150 ఎబో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, రఫ్గా మనకు 300 ప్లస్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏముండాలి, 216 ఉండాలి. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ సి చూడండి ఒకసారి, సి చూసినట్టయితే ఈ 1 తీసుకెళ్ళి దీన్ని కలిపితే 190 అవుతుంది. 190 ప్లస్ 80 అంటే 270 అవుతుంది. మనకు కావాల్సింది 216 కావాలి, అంటే ఇది కూడా కాదు. ఓకే, ఇది 2 అయిపోయినాయి. ఇంకా మిగిలిన 2 ఆప్షన్లు మిగిలినాయి. ఈ 2 ఆప్షన్స్లో మీకు నేను మొదట చెప్పిన కొన్ని విషయాలు చెప్పాను కదా మనకు హెచ్సిఎఫ్ గురించి, అది కాక మీకు తెలిసి ఉంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఏంటని డైరెక్ట్ పెట్టేస్తారు. ఏంటంటే ఎప్పుడైనా సరే 2 సంఖ్యలు సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎం అయినా ఏమైతే అనుకున్నామండి. సో నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు, ఎప్పుడైనా సరే 2 సంఖ్యలు అనేవి సమానంగా ఉన్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎం అయినా అదే సంఖ్య వస్తుంది. అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏం కావాలి, యాక్చువల్గా 108 కావాలి హెచ్సిఎఫ్ అనేది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, క్వశ్చన్లో మనకి హెచ్సిఎఫ్ అని 27 ఇచ్చిండు. అంటే దాని మీనింగ్ ఏంది, ఈ 2 సంఖ్యలు ఇవి కాదనమాట. సో డైరెక్ట్గా మనం దీన్ని బిని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, మీరు చూడగానే డి ఆప్షన్ అని చెప్పి డైరెక్ట్గా పెట్టేయచ్చు. మీకు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమైతే మీరు ఈ క్వశ్చన్ చూసి డైరెక్ట్ ఇట్లా చూడగానే ఆన్సర్ అనేది పెట్టేస్తారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 2 సంఖ్యల మొత్తం 528, వాటి హెచ్సిఎఫ్ 33 అయితే అటువంటి జత సంఖ్యల సంఖ్య. సో ఇక్కడ చూడండి, మనకు 2 సంఖ్యల మొత్తం అని చెప్పాడు, 528 అని చెప్పాడు, వాటి హెచ్సిఎఫ్ అనేది 33 అని చెప్పిండు. అయితే అటువంటి జత సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, సో నేను ఫస్ట్ ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. సో నెంబర్స్ తెలియదు కాబట్టి నా ఫస్ట్ ఆ నెంబర్స్ని ఏమనుకుంటున్నా అంటే 33A అనుకుంటున్నా, అలాగే 33B అనుకుంటున్నా. ఎందుకంటే మనకి హెచ్సిఎఫ్ అనేది రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి. సో A, B అనేవి 2 సహప్రధాన సంఖ్యలు అనుకొని వాటిని నేను ఈ 2 వాల్యూస్గా తీసుకుంటున్నా. సో తీసుకొని ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేయమన్నాడు, ఆ 2 సంఖ్యల మొత్తం అన్నాడు. మొత్తం అంటే ఏంది, రెండింటిని కూడాలి. కూడినప్పుడు మనకేమవుతుంది, 33A ప్లస్ 33B. సో 33ని కామన్ తీసినామంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 528. ఓకే, సో మనకు అప్పుడు 33 అనేది ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూసుకుందాం. సో 33 ఒకటిలో 1,
సో 33 ఒకటిలో 33. సో మనకి ఎంత మిగులుతుంది ఇంకా 19 మిగులుతుంది, అంటే 198. 198 33 6ల 198 అంటే 16. ఓకే, ఏ ప్లస్ బి అనేది ఏమొచ్చింది, ఏ ప్లస్ బి అనేది 16 వచ్చింది. సో మనకు ఏ ప్లస్ బి 16 అంటే ఇప్పుడు ఏ బి అనేవి ఏంటంటే సహప్రధాన సంఖ్యలు. ఎందుకంటే సో మనం ఏదైనా సరే రెండు నెంబర్స్ని మనం రేషియోలోకి తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2:4 అని రాసినాం. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే రేషియో, దీన్ని మనం ఏదైతే కామన్గా ఉన్నాయో ఫస్ట్ అయితే కొట్టేస్తాం, అంటే 2 ఒకట్ల 2 రెండుల అంటే 1.2 అవుతుంది, అంటే 1:2. 1:2 అంటే దాని మీనింగ్ ఏంది, దీని 1లో 2లో కామన్గా ఇంకేం లేవు ఎక్సెప్ట్ 1. అంటే రెండిటిలో కామన్గా ఉండేది ఏంటిది, 1 మాత్రమే కామన్గా ఉంది. అంటే అప్పుడు మనకి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అని రెండు యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఒకటవుతుంది. సరే ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అని ఒకటైనప్పుడు వాటిని మనం సహప్రధాన సంఖ్యలు అంటాం. సో అట్లా మనం ఇక్కడ అదే విధంగా ఇక్కడ A, Bని సహప్రధాన సంఖ్యల లెక్క తీసుకోవడం జరిగింది. సో అందుకే నేను ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది డైరెక్ట్గా తీసుకున్నాను, వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ కాబట్టి అక్కడ తీసుకున్నా. సో అట్లా చూసుకుంటే ఇక్కడ మనకు ఆ రెండు సహప్రధాన సంఖ్యల అంకెలు అనేవి ఇక్కడ ఏముందంటే వాటి యొక్క మొత్తం అనేది 16 వచ్చింది. సో అప్పుడు ఆ అంకెలు ఏమై ఉంటాయంటే 1 15 అయి ఉంటుంది, 2 14 అయి ఉంటుంది, 3 13 అయి ఉంటుంది, లేదంటే 4 12 అయి ఉంటుంది, లేదంటే 5 11 అయి ఉంటుంది, లేదంటే 6 10 అయి ఉంటుంది, లేదంటే నెక్స్ట్ 6 తర్వాత 7 9 అయి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి 8 తర్వాత 9. సో 9 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇక్కడ 9 7 ఆల్రెడీ వచ్చేసినాయి, ఇక్కడ వచ్చేసి రిపీట్ అవుతుంది. ఇక సో రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడతో మనం వదిలేస్తున్నాం, అంటే ఇక్కడ వరకు చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇవన్నీ కూడా మనకు సహప్రధాన సంఖ్యలు కావాలి. సో మన దీంట్లో మనకు సహప్రధాన సంఖ్యలు ఏమైనా చూసుకోవాలి. సహప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం మనం, హెచ్సిఎఫ్ అనేది ఒకటి ఉండాలి, అంటే కామన్గా ఇంకేం ఉండకూడదు. సో మనకి ఇక్కడ 214లో కామన్గా 2 ఉంది, అంటే ఇది కాదు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 412లో కూడా 4 కామన్గా ఉంది, ఇది తీసేస్తున్నాం. ఇక్కడ 610లో కూడా 2 కామన్గా ఉంది, ఇది తీసేస్తున్నాం. ఇక్కడ 8 కూడా 2 కామన్గా ఉంది, అంటే ఒకటి కాకుండా ఇంక ఎక్స్ట్రా కామన్గా ఉన్న వాల్యూస్ అని పక్కకు పెట్టేసినాం. సో మిగిలినది ఇంకేమైంది, 1, 15, 3, 13, 5, 11, నెక్స్ట్ 7, 9. మొత్తం ఎన్ని అయినాయండి, 4 అయినాయి. సో మొత్తం మనకు వీటి యొక్క జత సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకే, సో 4 ఉన్నాయి. సో మన ఆప్షన్ వచ్చేసి 4A. సో ఇది. సో మనకి ఇక్కడ ఒకవేళ ఆ సంఖ్యలు ఏంటి అని అడిగి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే జత సంఖ్యలు వచ్చినాయో 1, 15 వచ్చినాయి కదా. సో ఈ 1, 15, 3, 13, 5, 11, 7, 19 వచ్చినాయి కదా. సో మనకి ఏదైతే హెచ్సిఎఫ్ 13 ఉందో ఈ 13ని వీటితోని గుణించాలి, అంటే 1 × 13, 15 × 13 చేస్తే ఆ సంఖ్యలు అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం క్వశ్చన్ చూసినాం కదా, ఈ క్వశ్చన్లో మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేయకుండానే పెట్టేసినాం. ఒకవేళ మనం చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్ మనం అదే విధంగా చేసుకుంటే లాస్ట్కి మనకి ఇట్లా కొన్ని రావడం జరుగుతుంది. కొన్ని క్రమయుగ్మాలనే వస్తాయి, అంటే 1, 15 ఇట్లా వస్తాయి కొన్ని. సో వచ్చిన తర్వాత ఆ ఐటమ్ డైరెక్ట్గా హెచ్సిఎఫ్తోని గుణిస్తే మనకు ఈ సంఖ్య అనేది రావడం జరుగుతుంది, అంటే 27, 19 అనేది 189 అనేది రావడం జరుగుతుంది. సో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అది సో అది లెంత్ అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పేసి అది. సో మీరు ఈ ప్రాబ్లం మొత్తం ఇలానే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు షార్ట్కట్ అనేది వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి మనం ఇలా చేసుకొని మనకు అక్కడ ఏమైతే ఉన్నాయో ఆ సహప్రధాన సంఖ్యలు ఏమైనా చూసుకోవాలి. ఆ నెంబర్స్ అని అడిగి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1, 15, 3, 13 ఎన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ 33 తోటి మల్టిప్లై చేసుకుంటే ఆ నెంబర్స్ అనే వస్తాయి. ఇక్కడ మనకి అడిగింది నెంబర్స్ కాదు, అలాంటి జత సంఖ్యలు ఎన్ని వస్తాయని అడిగిండు. సో డైరెక్ట్ మనం ఇక్కడ చూసేసుకొని 4 ఉంటాయని చెప్పేసినాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, రెండు సంఖ్యల లబ్ధం 4107, వాటి హెచ్సిఎఫ్ వచ్చేసి 37, అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీనికంటే ముందుగా సో మనకు ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యలు ఉన్నాయి, ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఉంది. సో ఇప్పుడు మనకు ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంకి ఈక్వల్గా ఉంటుంది. అంటే రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం యొక్క లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల లబ్ధానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండు సంఖ్యలలో ఎల్సిఎం అనేది పెద్ద సంఖ్య ఈక్వల్గా ఉంటుంది, లేకంటే పెద్ద సంఖ్య కంటే ఎక్కువన్నా ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. సో అక్కడ నేనేం అనుకుంటున్నానంటే ఇక్కడ మనకి ఏం అడిగాడు, పెద్ద సంఖ్య అడిగాడు. సో పెద్ద సంఖ్య కాబట్టి నేనేమనుకుంటే అజ్యూమ్ చేస్తున్నా, ఏమన్నా పెద్ద సంఖ్య అనేది ఎల్సిఎంకి ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నా. కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం మనకి ఇచ్చిండు. సో మనకి ఇచ్చిండు
సో మనకి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చిండు. సో మనకి హెచ్సిఎఫ్ అనేది 37. సో మనకి ఎల్సిఎం అనేది తెలియదు, అదే మనం అనుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం అనేది 4107. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదో ఒక నెంబర్తో మనం గుణించినప్పుడు ఆ నెంబర్ అనేది 4107 అయింది. సో మనకేంటంటే డైరెక్ట్ అంతా చేసే బదులు ఈ 4107ని 37 తోటి భాగించడం కంటే ఆప్షన్స్లో చూసుకుని మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఒక నెంబర్తో నువ్వు గుణించినప్పుడు లాస్ట్లో ఏం రావాలి, యూనిట్ ప్లేస్లో 7 ఉంది, అంటే మనకి యూనిట్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. అంటే మనకి ఎల్సిఎంలో ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఏముండడానికి ఆస్కారం ఉందంటే 1 ఉండడానికి ఆస్కారం ఉంది. సో మనకు 1 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. సో చూస్తే మనకు ఈ ఫస్ట్ది ఉంది, అలాగే మనకు డి కూడా ఉంది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్ కొంచెం ఆలోచించారంటే ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 101 ఉంది. సో మనం 37ని 101తో గుణించినప్పుడు సో మనం 1 లేదనుకుందాం, 100 ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, 3700 అవుతుంది. అంటే మనకి ఇంకా గ్యాప్ అనేది 400 గ్యాప్ ఉంది. సో మనకి దాని అర్థం ఏంటంటే ఈ 101 తోటి మనం 37 గుణించినప్పుడు 4107 అనేది అస్సలు రాదు. సో మనకు అర్థమైపోయింది. అంటే మిగిలింది ఏంటి, ఇంకా 111 అనేది మన యొక్క ఆన్సర్. ఓకే, ఇది ఒక మెథడ్. సో ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా అది కరెక్టా కాదని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఎల్సిఎం అనేది ఈక్వల్గా కాలేదు, ఇంకో కేసు ఉంది కదా, మనం ఏమనుకున్నాం, పెద్ద నెంబర్కి ఈక్వల్గానే ఉంటుంది, లేదంటే ఎక్కువనే ఉంటుంది అనుకున్నాం. సో ఇది మనం అజ్యూమ్ చేసుకొని ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా అనుకున్నాం. కానీ ఒకవేళ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇంకా వేరే మెథడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏమనుకుంటా, మనకి హెచ్సిఎఫ్ అనేది ఆల్రెడీ ఇచ్చిండు. సో మనకి హెచ్సిఎఫ్ ఇచ్చిండు కాబట్టి సో నా సంఖ్యలు ఏమనుకుంటున్నా అంటే 37A అనుకుంటున్నా, 37B అనుకుంటున్నా. సో అప్పుడు మనకి తెలుసు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అనేది లబ్ధం అనేది ఆ 2 సంఖ్యల లబ్ధానికి ఈక్వల్. కాబట్టి 37A ఇంటూ 37B ఈజ్ ఈక్వల్ టు 4107. సో మనకి ఇక్కడ 37 కట్ల 37. సో ఇక్కడ చూసినట్టయితే 37 కట్ల 37, ఇంకా 4 ఉంటుంది. సో 37 కట్ల 37, సో 3 ఉంటుంది. సో ఇంకా 37 ఉంటుంది కాబట్టి 37 కట్ల 37. సో అలాగే ఇంకా ఇక్కడ 37 ఉంది, 37 కట్ల 37 మూల 111. ఓకే, సో మనకు అప్పుడు ఏబి అనేది 3 అయింది. అంటే ఇక్కడ ఏబి అనేది సహప్రధాన సంఖ్యలు, 2 సహప్రధాన సంఖ్యల లబ్ధం అనేది 3 అవుతుంది. సో మనం అప్పుడు అలాంటి ఎన్నుండే చూడాలి. సో మనకు 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 3 ఒకట్ల 3. సో అంతకు మించి ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ కామ బీలు అనేవి 1,3 అవ్వడానికి ఆస్కారం ఉంది. సో 1,3. సో మనకి ఏం కావాలి, వాటి యొక్క ఆ సంఖ్యలు కావాలి మనకు, అంటే ఆ సంఖ్యలు కావాలి కాబట్టి మనం 1,3ని 37తో గుణించాలి. సో గుణించినప్పుడు 1 ఇంటూ 37, 3 ఇంటూ 37 చేస్తే మనకు 37,111 వస్తుంది. 3 37 111. సో ఇందులో ఏమో అడిగినట్టు పెద్ద సంఖ్య అడిగిండు, పెద్ద సంఖ్య అంటే 111. ఓకే, ఇదే మన ఆన్సర్. సో మనం ఇంతకుముందు చేసిన అదే ఆన్సర్ వచ్చింది, ఇలా చేసినా కానీ అదే ఆన్సర్ వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ మనం అజ్యూమ్ చేసుకుని దాన్ని ఎల్సిఎం లెక్క చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు ఆన్సర్లో అలాంటి ఆప్షన్ ఏం లేదనుకుంటే అప్పుడు ఇలా మీరు చూసుకోవాలి. సో ఆ 2 సంఖ్యల్ని మనం అనుకొని వాటికి సహప్రధాన సంఖ్యల లబ్ధం ద్వారా మనం ఆ వాల్యూస్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. సో ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరస్పరం ప్రధాన సంఖ్యలయ్యే 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల లబ్ధం 551, చివరి 2 సంఖ్యల లబ్ధం 1073. ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత? సో మనం ఆప్షన్ ఏ చూసినట్టయితే 89, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 81. సో ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో వీడియో మీకు చూశారు కదా, సో మీకు ఈ కాన్సెప్ట్స్ అని అర్థమైతే ఈ ప్రాబ్లం మీరు ఈజీగా చేస్తారు. సో మీకు ఫస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీరు కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఈ క్వశ్చన్ నేను ఫస్ట్లో యాడ్ చేసి ఆ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్తాను. సో అప్పుడు మీరు చేయగలుగుతున్నా లేరా అని చెప్పి మీకు కూడా చూసుకోవడానికి ఉంటుంది. సో ఓకేనా? సో తప్పకుండా మనకి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి.